హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నూడిల్స్ ఎలా చేయాలో నేర్చుకుందామా? నూడిల్స్ ప్యాక్ వచ్చేసి మంకీ మ్యాన్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. అది 100% వెజిటేరియన్. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దామా? మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన క్యాబేజ్, సన్నగా తరిగిన క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి. 3 eggs, టమాటా సాస్, డార్క్ సోయా సాస్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, వెనిగర్. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే మనం నూడిల్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో నూడిల్స్ వేసుకోవాలి. మనం వేసుకున్న నూడిల్స్లో ఒక స్పూన్ ఆయిల్, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి, ఎందుకంటే ఆ నూడిల్స్ మనకి అంటుకోకుండా వస్తాయన్నమాట. అవి వేసాక మనం లైట్గా మిక్స్ చేసుకోవాలి. మనకి బాయిల్ అయ్యాక ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులో వాటర్ మొత్తం వేసేసుకోవాలి. ఆ నూడిల్స్లో నుంచి మనకి వాటర్ మొత్తం బయటికి వచ్చేయాలన్నమాట. ఒక 5 to 10 minutes అలానే పెడితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం చికెన్ తీసుకొని అది మ్యాగ్నేట్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మీకు బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులో రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి, కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. నేనైతే రెండు ఒకేసారి మిక్స్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఆ ఆయిల్లో వేసుకోవాలి. మనం వేసుకుంటున్న చికెన్ గోల్డెన్ కలర్లో రావాలి. మనం చికెన్ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత హైలో పెట్టుకొని కలుపుకోవచ్చు. మనం చికెన్ని ఎప్పుడైనా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి అన్నమాట. సో గోల్డెన్ కలర్ వచ్చాక మనం బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఆయిల్ బౌల్కి మొత్తం అవ్వాలి. సో నేను వీడియోలో చూపించినట్టు అనాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం 3 eggs అందులో వేసుకోవాలి. ఈ 3 eggs మనం వేసాక అస్సలు కలపొద్దు, అది కొంచెం ఆమ్లెట్ లాగా ఫామ్ అవ్వాలి. ఈ ఆమ్లెట్ని మనం స్లోగా తిప్పుకోవాలి. ఆ తరువాత వాటిని చిన్న చిన్న పీసెస్లోకి కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా ఉండవసరం లేదు, నార్మల్గా ఉండాలి. ఆ తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్, క్యాబేజ్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అందులో పెప్పర్ పౌడర్, చికెన్ ఫ్రై వేసుకోవాలి. ఇందులో మనం టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు మనం బాయిల్ చేసిన నూడిల్స్ని ఇందులో వేసుకోవాలి. అందులో కారం, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక మనం లైట్గా మిక్స్ చేసుకోవాలి, ఎక్కువ మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి నూడిల్స్ కట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో మనం వెనిగర్ వేసుకోవాలి. మనకి సాసెస్ అన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఈ నూడిల్స్లో కొత్తిమీర వేసుకోవచ్చు, ఇది టోటల్ మన విష్ అండి. ఇప్పుడు లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్టీ టేస్టీ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.